ఒక ముఖ్యమైన ప్రకటన. ఇది మన సంఘానికి సంబంధించిన ప్రకటన. నిజానికి ఇలాంటి ప్రకటన నేను చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈ మనీకి సంబంధించిన ప్రకటనలు అంటే ఈ ధన సంబంధమైన ప్రకటనలు చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. అది మొదటి నుంచి మనకున్న విధి విధానాలు. కానీ తప్పట్లేదు, దాని గురించి నేను ప్రకటన చేయాల్సి వస్తుంది. నిజానికి ఒక 4-5 నెలల క్రితమే ఈ ప్రకటన చేయాలి, కానీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎవరో వచ్చి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ఇచ్చారు లెటర్, త్వరగా ఖాళీ చేసేయండి అని. గుంటూరు ఏఎల్సి మెయిన్ బ్రాంచ్ ఇది. నిజానికి వాళ్ళు తప్పేం లేదు. ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారం క్రిస్టియన్ ప్రాపర్టీస్ లో ఆథరైజ్డ్ కాకుండా అనాథరైజ్డ్ ఎవరైనా ఏదైనా కార్యకలాపాలు చేస్తే దాన్ని త్వరగా ఖాళీ చేయండి అనడానికి నోటీస్ యొక్క సారాంశం. దీని వెనకాల ఫైట్ ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, అవన్నీ మేము డిస్కషన్ చేస్తాం తర్వాత. అంటే ఫైట్ అంటే వాళ్ళతో ఏదో ఫైట్ చేయం కానీ కొంచెం సౌలభ్యం అడుగుతాం. కానీ ఈ లోపు మనకు కావాల్సింది గతించిన వారం నుండి మీకు ప్రకటన చేశాను. ఇక అధికారికంగా మీడియా ముఖ్యంగా కొన్ని ప్రకటనలు చేయాలనుకుంటున్నాను. చాలా స్థలాలకి తిరగాల్సిన పరిస్థితి. ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో సరైన స్థలం లేదు, అది ఎవరికి తెలియదు. అందరికీ మందిరం ఉందనే అనుకుంటారు, కానీ మనకు మందిరం లేదు. ఇదని కూడా ఇప్పుడు ఎవరి దగ్గర చెప్పలేదు. కొన్ని మీటింగ్స్ వెళ్తున్నప్పుడు కొంతమంది స్పీకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 3 రోజు కానుక ఇస్తానంటే డేట్లు ఇస్తామంట. 3 రోజుల కానుకలు 3 రోజు కానుక మీకెందుకు అయ్యారని అడిగితే నిర్మాణంలో ఉంది మందిరం అంట. మన పాలిటిక్స్ మనం చేయలేం, మన వల్ల అవుతుంది. దేవుడు కోరిక మేరకు దేవుడు ఇచ్చిన చిత్తానుసారంగా ఒక స్థలం వచ్చింది అనుకున్నాం. గతించిన సంవత్సరం 2 సంవత్సరాలు ఆ స్థలం వచ్చినప్పుడు స్థలం వచ్చింది ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా మనమే ఆ స్థలాన్ని చూపించి బ్యాంకు స్థలం మీద గానీ ఎవరైనా కొంచెం సివిల్ స్కోర్ బాగున్న బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఎవరిదైనా కానీ మనలో ఉన్న ఎవరైతే గవర్నమెంట్ కి సరిగ్గా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళ రికార్డు చూపించి మనం లోన్ తెచ్చుకుని ఆ స్థలం మీద మనం నిర్మాణం చేద్దాం. ఎందుకంటే మనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. బైబుల్ టీచర్స్ ని తయారు చేయాలి. ఆ బైబిల్ టీచర్స్ ని తయారు చేయాలంటే సుమారు ఒక 4-5 అంతస్తుల బిల్డింగ్ ఉండాలి. ఇలా వర్షిప్ చేసుకోవడానికంటే ఏ కళ్యాణ మండపంలోనో ఎక్కడో దిక్కున ఏదో ఒక ప్రాంగణంలో పెట్టి వర్షిప్ చేసేయచ్చు. వర్షిప్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ కొందరు వ్యక్తులు కొన్ని వందల మందిని తయారు చేయాలంటే వాళ్ళకి వసతులు ఉంటాయి. అక్కడ టీచింగ్ లో ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో ఆ గురువులకి వసతులు ఉంటాయి. అవన్నీ చేయాలంటే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కావాలి. ఇది ₹250,000 ముడిపడిన ప్రాజెక్ట్. అయినా మనకు స్థలం దేవుడు అడగకుండానే ఇచ్చాడు అనుకుని ఆ స్థలం మీద మనమే లోన్ ఏదో ఒకటి తెచ్చి కడదాం అను. మరి ఏ కంటికి నచ్చలేదో, ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఏమైందో తెలియదు. కానీ ఆ స్థలం వచ్చినట్టే వచ్చింది. అనువారిక కార్యాల వల్ల మళ్ళీ ఆ స్థలం వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ సహోదరులకున్న వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న ఒత్తిడిని బట్టి, వాళ్ళకున్న ఆ స్థలం మీద ఉన్న రుణాలను బట్టి మళ్ళీ మేము తిరిగి ఇచ్చేసాం. వాళ్ళు మేము పాయింట్అవుట్ చేయట్లేదు. అది వాళ్ళ ఆస్తి, వాళ్ళకి తిరిగి ఇచ్చేసాం. అడగాలన్న మనసు కూడా లేదు. ఎక్కడున్నా గానీ ఆ సహోదరులు లేదా కుటుంబం దేవుని దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా అదొక్కటి మాత్రం మేము కోరుకున్నాము. ఇక స్థలం మొన్నటి వరకు ఆ స్థలం ఉంది, ఆ స్థలం మీద ఏదో ఒక నిర్మాణం చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నిర్మాణం చేద్దాం తర్వాత కూడా ముందు స్థలం లేదు. ఇప్పుడు స్థలము నిర్మాణం అంటే మన వల్ల అవుతుంది. అందుకే తప్పని పరిస్థితుల్లో ఈ స్థలాన్ని గుర్చిన వివరణ సొసైటీగా క్రైస్తవ సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాం. సమాజాన్ని అంతటిని అడగట్లేదు, కానీ ఎవరైతే మన వర్తమానాలు ఫాలో అవుతారో, ఎవరైతే గతించిన కాలం నుంచి జేమ్స్ బ్రో మీ సంఘానికి మేము ఏమైనా కొనాలా అని చాలా సార్లు ఈ ప్రయాణం ఇన్ని సంవత్సరాలను అడిగిన వారు ఉన్నారు. నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను తీసుకోలేదు. ఢిల్లీ ఇలాంటి ఏరియాకి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీకంటూ సొసైటీ ఏమైనా ఉందో చెప్పండి, మా ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి మీ మినిస్ట్రీకి అనుకూలంగా మేము అందులో అమౌంట్ వేస్తా ఉన్నాం. ఈ రోజుకి నేను చెప్తున్నాను, పులిపేట మీద నిలబడి వాళ్ళ నెంబర్స్ కూడా నేను సేవ్ చేసుకోవాలి. చాలా మంది అప్పుడప్పుడు మనకి ఫారెన్ నుండి ఫోన్ చేసి చెప్పండి మీకు ఏ విధంగా మీకు బిగ్ అమౌంట్ మేము ఇవ్వాలని అడుగు. నేను జెన్యూన్ గా చెప్తాను, వాళ్ళ నెంబర్లు ఈ రోజుకి మేము సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి మాకు అవసరం లేదు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అనౌన్స్మెంట్ ఇస్తాం. ఆ రోజు మేము మందిరం కట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బహిరంగ ప్రకటన చేస్తాం. ఆ రోజు మీరు చేయాలనుకున్నప్పుడు చేయండి. ఆ రోజు వరకు వెయిట్ చేయండి అని. ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఈ రోజు వాళ్ళ నెంబర్లు మేము సేవ్ చేయాలి. ఈ రోజు సమయం వచ్చింది కనుక, పరిస్థితి వచ్చింది కనుక నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను. మనకు దగ్గరలోనే ఒక స్థలం వచ్చింది. నేను గతించిన వారం మీకు చెప్పాను. అది గజం వచ్చి సుమారు 30,500 గజాలు. లెక్కలేసిన వాళ్ళకి అర్థం అవుద్ది. 1,50,00,000 ఓన్లీ సైట్. ఆ సైట్ కొనడానికి మా దగ్గర అంత ఓపిక లేదు. ఒకవేళ కొందాం అనుకున్నంత సత్తు మాకు సరిపోదు. మరి ఇన్ని సంవత్సరాలు మాకు సహాయం చేస్తాన్న మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు చేయాలనుకుంటే, స్థలం కొనాలి, ఇందులో మేము సహకరించాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ మేము ఇస్తున్నాం. ఫస్ట్ టైం మనసు చంపుకొని ఒక అకౌంట్ నెంబర్ డిస్ప్లే మీద వేస్తున్నాను. నాకు ఎప్పుడు ఇష్టం లేదు. అది నా అకౌంట్ నెంబర్ కూడా వేయాలని ఎప్పుడు అనుకోలేదు. అందుకే ఎవరు పర్సనల్ అకౌంట్ నెంబర్ వేయకూడదని ఫస్ట్ టైం మేము ఒక సొసైటీ క్రియేట్ చేసాం. దానికి ఒక నేమ్ పెట్టాలి. అది మార్కెటింగ్ నేమ్ ఉండకూడదు. అది బైబిల్ అనుసారమైన పేరు ఉండాలి. ఏ పేరు పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు నిజమైన సహకారి
అని పెట్టాలి. ట్రూ హెల్పర్ సొసైటీ అని పెట్టాలి. నిజమైన సహకారి. ఈ నిజమైన ఎవరైతే ఈ పరిచర్యలో సహకరిస్తారో ఈ సహకారిని మేం గుర్తుండకపోవచ్చేమో గాని, మేం గుర్తుపెట్టుకోలేకపోవచ్చేమో గాని, నిజమైన సహకారులు పేర్లు ఎక్కడ రాసుకుంటాడట? జ్ఞాపకార్థపు గ్రంథంలో రాసుకుంటాడట. అందుకే ఈ సొసైటీకి ఉండే అకౌంట్ నేమ్ మేము ట్రూ హెల్పర్ సొసైటీ అని మేము ఫామ్ చేసాం. దాన్ని సుమారు అందులో 7 సభ్యులు ఉంటారు. ఇది ఎవరికి సొంతంగా ఉపయోగించుకునే హక్కు లేదు. ఇది 7 అబ్జర్వేషన్ ఉంటుంది. సంఘంలోని హెల్డర్స్, నేను, ప్రసాద్ అన్న, శ్రీకర్ గారు, ఎంఎస్ గారు, తమ్ముడు సురేష్, ఇలా కొంతమంది ఉన్నారు. ఇలా సుమారు 7 సభ్యులు కలిసి మేము పెట్టిన సొసైటీ అది. ఆ అకౌంట్ నేమే, దానికి సంబంధించిన నెంబరే మేము డిస్ప్లే చేస్తున్నాం. ఒకవేళ ఈ స్థలానికి మీరు సహకరించాలనుకుంటే జేమ్స్ బ్రో మిగిలిన వారి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహోదరులందరూ కలిసి భవిష్యత్తులో ఏడాదికి సుమారు 100 మంది సేవకుల్ని, టీచర్స్ని, బైబిల్ టీచర్స్ని తయారు చేయడానికి వాళ్ళకి స్థలం అవసరమని మీరు మమ్మల్ని నమ్మితే, మేము చేస్తున్న పరిచర్య నాణ్యమైనదని మీకు అనిపిస్తే, ఇలా ఖచ్చితమైన పరిచర్య చేస్తారని మీరు అనుకుంటే, ఇన్ని సంవత్సరాలు మనం ఫాలో అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు సహకరించాలనిపిస్తే ఖచ్చితంగా అదిగో ఆ అకౌంట్ సహకరించండి. సొసైటీ నేమ్ రాస్తాం, అకౌంట్ నెంబర్ రాస్తాం, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాం, రాజమండ్రి బ్రాంచ్ ఇచ్చాం, దాని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం, దాని యొక్క QR కోడ్ కూడా మేము ఇచ్చాం, టైటిల్ కూడా మేము పెట్టాం. ఇది కేవలం మందిర నిర్మాణం కొరకు. మాకు టైం ఇచ్చారు. సుమారు 2 నెలల్లో వారు అడిగిన మొత్తాన్ని ఇవ్వాలని. ఆ 2 నెలల్లో ఆ టార్గెట్ లో మేము ఇవ్వలేకపోతే రేపొద్దున వర్షిప్ ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నోటీస్ పక్కన ఇచ్చేసారు. 2 నెలల టైం వాళ్ళు ఇచ్చేసారు. రేపు ఖచ్చితంగా అక్షరాలు రేపు 25 lakhs ఆ సైట్కి సంబంధించి నేను రేపు కట్టాలి. అది ఎలా కట్టాలి, రాత్రికి ఎక్కడి నుంచి పడితే నాకు అర్థం. మొత్తం మీద ఇస్తామన్నాం. నా దగ్గర కొంచెం ఓపిక ఉంది. ఆ ఓపుకున్న నేను తీసాల కూడబట్టి అదోలాగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ 25 lakhs కూడా నా దగ్గర అయిపోతే రేపు పొద్దున్న నుంచి మన్నా కొరకు అరణ్యంలో ఇశ్రాయేలు పైకి చూసినట్టు నేను చూడాల్సింది. నా దగ్గర సిల్లుగా కూడా ఉన్నది. రేపు నుండి ఏమైనా కొనాలని నిర్ణయించుకున్నాం, కొనగలం అనుకుంటే. ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ మనం చేస్తాం. సెమినార్ సుమారు 15 నుంచి 20 లక్షలు అయిపోతుంది దానికి. మా వల్ల ఉన్న పరిస్థితి. కానీ సెమినార్ ఎలా జరుగుతుందంటే ప్రతి ఏడాది ఒక అదుపుమతి అలా వస్తుంది, అలా జరుగుతుంది, అలా వెళ్ళిపోతుంది. నేను అడుగుతున్నాను, ఆ సెమినార్ అరుము నాకుంది గనక సెమినార్ని ఆదరించిన దేవుడు చెప్పండి ఈ స్థల విషయంలో కూడా ఆదరిస్తాడని నేను నమ్ముతున్నాను. దానికి సహకరించి స్పందించిన వారు లాస్ట్ వీక్ స్పందించారు కొంతమంది. వాళ్ళ పేర్లు నేను చదువుతాను. వి రామకృష్ణ గారు ఈ స్థలానికి సంబంధించి గోపాలపురం 10,000 ఫస్ట్ టైం స్పందించిన ఆయనే ఇక్కడెక్కడ ఉన్నారనుకుంటా. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు నిజమైన సహకారుల జాబితాలో జ్ఞాపకం చేసుకున్నారు. రెండవది రాజేష్, సిస్టర్ అనూష. ఈ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారనుకుంటా. వీళ్ళిరువురు కలిసి 20,000 ఈ స్థలానికి సహకరించారు. వాళ్ళు నిజమైన సహకారులుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నగాక. రెండవది తోట మధులత గారు, సహోదరు ఎక్కడ ఉన్నారనుకుంటా. తోట మధులత గారు ఎన్ని గజాలు బ్రదర్ అన్నారు? 500 గజాలు సిస్టర్ అని చెప్పాం. గజం వచ్చి ఎంత పడుతుంది అన్నారు? 30,000 పడుతుంది సిస్టర్ అని చెప్పాం. అయితే నేను గజం నెలకొంటానని నా పేరు రాయండి అని చెప్పాను. మా సహోదరు ఎక్కడ ఉన్నారనుకుంటా. రెండవది తర్వాతది దాసరి వెంకటేష్ గారు కడియం సహోదరు, నాకు సుపరిచితులు. అన్న ఆ రోజు నైటే ఫోన్ చేసి, తమ్ముడు నేను వెంకటేష్ మాట్లాడుతున్నాను, నా పేరు మీద రాయి, నేను గజం నేల సంఘాన్ని నేను కొంటానని ఆ రోజు ఆయన స్పందించారు. 5వది రమణారావు గారు రాజమండ్రి, సహోదరులు ఎక్కడ ఉన్నారనుకుంటా. ఆయన ఈ స్థల నిమిత్తం 5,000 ఆ రోజు ఆయన ప్రామిస్ చేశారు. ఆ కుటుంబాన్ని కూడా నిజమైన సహకారుల జాబితాలో దేవుడు జ్ఞాపకం చేసుకుని గాక. 6వది చంద్రకుమార్ అన్న, షార్ట్ నేమ్ సింగు అని పిలుస్తాను. శ్రీగారు దానికి బెస్ట్ దోస్తి. అన్న అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అన్న ఆ రోజు నాకు నైట్ ఫోన్ చేసి, అనుకున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు, కానీ ఫోన్ చేసి, తమ్ముడు జేమ్స్ నేను మాట్లాడుతున్నాను, నేను కూడా గజు నేల సంఘాన్ని నేను ఉంటాను అన్నాడు. నిజానికి ఆ కుటుంబాన్ని దేవుడు కూడా నిజమైన సహకారుల జాబితాలో జ్ఞాపకం చేసుకున్నగాక. ఇక 7వది సిస్టర్ పేరు విశాల సిస్టర్ గారు. విశాల సిస్టర్ వాళ్ళ సొంత ఊర్లో స్థలం ఉంది. ఆ స్థలం అమ్మి, ఆ స్థలానికి సంబంధించిన ధనాన్ని, ఆ చిన్నపాటి స్థలాన్ని అమ్మి, ఆ స్థలాలకు సంబంధించిన ధనాన్ని మన సంఘ పరిచర్య కొరకు, అంటే మన మందిర నిర్మాణం కొరకు, స్థలం కొరకు ఆ మనీని వాడని బ్రదర్ అని నా సహోదరు చెప్పారు. సంపూర్ణంగా 7 పేర్లు వచ్చినాయి. ఇక మిగిలిన ఏం జరుగుతుంది అన్నది ఈ వారం రోజుల్లో జడ్జిమెంట్. తర్వాత మనం చూద్దాం. ఏది ఏమైనా సహకరించండి. మీరు చేసే పనులను బట్టి, మీరు చేసే విధానం బట్టి మేము ఎంతో ఆదరింపబడుతున్నాం అని మీకు అనిపిస్తే, మా పరిచర్యను నమ్మితే, ఇది నిజంగా జెన్యూన్ గా జరిగే మినిస్ట్రీ అని మీకు అనిపిస్తే ఈ స్థలం కొనడానికి సహకరించండి. ఇది కూడా నేను మనసు సంపుకుని అడుగుతున్నాను. నాకు అసలు ఇష్టం లేదు, ఇంకా తప్పదు. నాకు ఓపిక లేక, వేరే ఆప్షన్ లేక అడుగుతున్నాను. ఇవ్వాలనుకున్న ఇవ్వండి. చాలా మంది విదేశాల్లో ఉన్న సహోదరులు అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతారు, బ్రదర్ మీకు ఏమైనా చేయాలంటే మన మధ్య జనరేటర్ కొందాం అనుకున్నాం. తర్వాత నాకు అనిపించింది స్థలం లేనప్పుడు జనరేటర్ ఎట్టుకుని నెత్తి మీద పెట్టుకుంటాం. అందుకే నాకు వద్దు, జనరేటర్ వద్దు, ముందు స్థలం లేదు, ముందు స్థలానికి ఏమైనా సహకరించడంటే అక్కడ విదేశం నుంచి తమ్ముడు భయవరం రాజేష్ ఏదో పేరు అనుకుంటా, సహోదరుడు పేరు నేను
గుర్తుపెట్టుకోలేదు. జనరేటర్ బ్రదర్ అని రాసుకున్నాను. ఆ బ్రదర్ అన్నాడు, అన్న నేను ఎప్పుడు ఏ ఈఎంఐలు నేను కట్టలేదు, ఫస్ట్ టైం స్థలం కొంటా అన్నాను. నిన్ను బట్టి నేను మారిన ఒక మొండోడిని, నేను ఎలాంటి నేను మాటిస్తున్నానన్నా, నువ్వు మందిరం కడతానంట కాబట్టి నువ్వు కట్టబోయే స్థలం కొరకు ఫస్ట్ టైం 5 lakhs సీటీ పాడి ఆ 5 lakhs కూడా నీకు ఇచ్చి ఈఎంఐ నేను కడతా అన్నాను. ఇలాంటి సహోదరులు ఒకవేళ ముందుకు వస్తే, ఇలాంటి సహోదరులు నిజంగా ఈ 2-3 weeks లేదా ఈ 2 months లో మీరు స్పందిస్తే స్థలమో కొంటాం, షెడ్ వేస్తాం, 5 floors బిల్డింగ్ కడతాం, ఏడాదికి 100 మంది బైబుల్ టీచర్స్ ని కూడా తయారు చేస్తున్నాం. ఇది నేను మాటిస్తున్నాను. నమ్మదగిన వారు సహకరించండి. ఆ నెంబర్ ఎవడదో అనుకోకండి, అది నాదే. మొన్న మధ్య ఆవిడ ఎవరో చేసింది, నిద్ర రావట్లేదని. నేనేం చేయను, నిద్ర రాకపోతే ఆ నెంబర్ నాదే. 12:30 ఫోన్ చేసి నాకు నిద్ర రావట్లేదు, నేనేం చేయను. అంతకుముందు ఆవిడ ఎవరో ఫోన్ చేసింది, చలిహేస్తుందని. చలిహేస్తే మనం ఏం చేస్తాం? కామెడీ ఫోన్ చేయకండి, అది సీరియస్ గా నా పర్సనల్ నెంబర్. ఇప్పుడు నా పర్సనల్ నెంబర్ బయటకి ఇవ్వను. ఆ మణిపూర్ టైం నుంచి అది బయటకు వచ్చింది. ఆ నెంబర్ అది అకౌంట్ కి లింక్ అయి ఉంది. అది సొసైటీ నెంబర్ కూడా అది లింక్ అయి ఉంది. చాలా జెన్యూన్ గా మేము మీకు అకౌంటబిలిటీ కాదు, ఈ అకౌంటబిలిటీ మేము గవర్నమెంట్ కూడా చెప్పాలి, ఉల్లిపై వన్న చెప్పాలి. అందుకే మేము ప్యూర్ గా పనిచేస్తున్నాం అనడానికి మా సొంత అకౌంట్ నెంబర్లు ఇవ్వకుండా గవర్నమెంట్ అండర్లో ఉన్న సొసైటీని మేము డిస్ప్లే చేస్తున్నాం. కాబట్టి ఇది నిజమైన పరిచర్య. సహకరించాలనుకున్నవారు సహకరించండి. ఇందులో బలవంతం లేదు. ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పంపులు కావాలనుకుంటే ఖచ్చితంగా మీ వాగ్దానాలకు తెలియచేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారు కూడా మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో మేము కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఆ ఫోన్లో మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీ యొక్క పరిస్థితులు ఏంటో మాకు వివరిస్తే మీరు ఏ విధంగా చేయాలో మేము చెప్పగలం. ప్రస్తుతానికి కొంతమంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, మేము సిమెంట్ ఇస్తామని. సిమెంట్ ఏం చేసుకోండి, నేను స్థలమే లేదు. కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, మేము ఇసుక తోలిస్తాను. ఇంకా నిర్మాణం కాదు మన పరిస్థితి, స్థలం లేదు. స్థలానికి మేము అడుగుతున్నాం. ఆ స్థలానికి సంబంధించిన మనీ మీరు ఎవరైనా సహకరించుకోండి. నేను ఎలా వేస్తాను తప్పుగా అనుకోకండి. మన ప్రతి వీడియోని సుమారు ఒక 10,000 మంది చూస్తారు. ఆ 10,000 మంది ఈ రాత్రికి వాళ్ళకి మనసు ఉంది. ఆ 10,000 మంది మనిషికి 1,000 రూపాయలు వేస్తే ఈ నైటే 1 కోటి రూపాయలు అవుతుంది. జస్ట్ 1,000 రూపాయలు. కానీ అది ఏదైనా మనసు వాళ్ళకు ఉండాలి. ఏదైనా చేయగలిగితే ఏదైనా మా కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీ పేర్లు నమోదు చేస్తాం. నిజమైన సహకారుల జాబితాని ఒక పెద్ద లిస్ట్ పెడతాం. ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.